వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి లెసన్ చాలా డిఫరెంట్ లెసన్. అది ఒక కరెంట్ టాపిక్ అనమాట. సో ఆ లెసన్ యొక్క రచయిత ఎవరంటే ఎమ్మా వాట్సన్. ఆమె ఏం రాసింది, ఇక్కడ రాసింది అని కాదు, ఇక్కడ ఆమె యుఎన్ఓలో ఇచ్చినటువంటి స్పీచ్ ఈ లెసన్ యొక్క సారాంశం అనమాట. అదే జెండర్ ఈక్వాలిటీ ఈజ్ యువర్ ఇష్యూ టు. ఓకే, ఈ లెసన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో స్త్రీ పురుషుల మధ్య వచ్చినటువంటి ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందో వాటిని ఇక్కడ క్లియర్గా చెప్పేశారనమాట. ఓకే, జెండర్ ఈక్వాలిటీ ఈజ్ యువర్ ఇష్యూ టు అంటే ఇక్కడ కేవలం స్త్రీ యొక్క లింగ సమానత్వం అసమానత్వమే కాదు, పురుషుడిది కూడా అని చెప్పేసి దీని మీనింగ్. అయితే జనరల్గా మనం స్త్రీ పురుషులను గుర్తించేటప్పుడు కొన్ని సింబల్స్ ఉపయోగిస్తాం. ఓకే, ఇదేమో పురుషునికి సంబంధించిన అంటే మేల్ కి రికగ్నైజ్ చేయడానికి ఈ సింబల్ ఉపయోగిస్తాం, అలాగే స్త్రీని రికగ్నైజ్ చేయడానికి మనం ఈ సింబల్స్ని ఉపయోగిస్తాం బయాలజికల్గా. అయితే ఇక్కడ ఈమె యుఎన్ఓలో ఒక స్పీచ్ ఇచ్చింది. అంటే ప్రపంచం మొత్తం కూడా స్త్రీ పురుషుల యొక్క సమానత్వం సరిగా లేదు, అసమానంగా ఉంది. ఇక్కడ అసమానంగా ఉందంటే కేవలం ఆ స్త్రీ మాత్రమే కాదు, పురుషుడికి కూడా ఆ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఏమి క్లియర్గా చెప్పింది. ఓకే, లేట్ చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం. అయితే అన్నిటికంటే మించి ఏంటంటే ఈ లెసన్ చాలా లెంతీగా ఉంది. స్పీచ్, ఆ స్పీచ్ యొక్క సారాంశమే మనకు లెసన్ ఇచ్చారు, అది కూడా చాలా లెంతీగా ఉంది. అయితే నేను మ్యాక్సిమం దాన్ని కంప్లీట్ మీనింగ్ వచ్చే మాదిరిగా ప్లస్ దాంతోపాటు మీకు ఎస్సే షార్ట్ చేయడానికే ట్రై చేశాను. మ్యాక్సిమం మన ఎస్సేలు 3 to 4 ప్యాసేజెస్ ఉంటాయి కదా, అయితే ఇందులో ఒక 5 ప్యాసేజెస్ ఉన్నాయి, ఒక ప్యాసేజ్ మాత్రం ఎక్కువగా ఉంది. ఓకే, మీరు లెంతీ కావచ్చు కానీ వీడియో లెంత్ కొద్ది ఓపికతో నీట్గా వినండి కంప్లీట్గా. ఓకే, ఎస్, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఎమ్మా వాట్సన్ ఎవరు ఏంటనేది చూద్దాం. ఎమ్మా చార్లెట్ డ్యూబ్రెడ్ వాట్సన్, షీ వాస్ బోర్న్ ఆన్ 15th April 1990. షీ ఈజ్ అన్ ఇంగ్లీష్ యాక్ట్రెస్ అండ్ యాక్టివిస్ట్. ఈమె ఇంగ్లీష్ యాక్ట్రెస్ అనమాట. ఈమె ఎప్పుడు పుట్టిందంటే 15 ఏప్రిల్ 1990లో పుట్టింది. ఇక్కడ యాక్ట్రెస్ అండ్ యాక్టివిస్ట్ అన్నారు కదా, ఈమె ఒక మంచి నటియే కాదు, సంఘ సంస్కర్త కూడా. ఓకే, యాక్టివిస్ట్ అనమాట. She has gained recognition for her roles in both blockbuster films. ఈమె మంచి చాలా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంచి మూవీస్లో ఈమె చేసినటువంటి మూవీ కూడా అలాంటిది అనమాట. అంటే బ్లాక్ బస్టర్ మూవీస్లో ఈమె నటించడం వల్ల ఈమెకు వరల్డ్ మొత్తం రికగ్నైజ్ అయిందనమాట. వరల్డ్ మొత్తం ఈమె రికగ్నైజ్ అయిపోయింది ఒక స్టార్లా. ఓకే, ద మంచి మూవీ ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ మూవీ లో మనకు మొదటి వరుసలో వచ్చేటువంటి మూవీ ఏంటంటే హ్యారీ పోటర్ కదా. ఆ మూవీలో నటించినటువంటి నటియే ఈమె అనమాట. యాజ్ వెల్ యాజ్ హర్ ఉమెన్స్ రైట్స్ వర్క్. దీనికి కాదు, ఈమె స్త్రీ యొక్క హక్కుల కోసం కూడా ఈమె పోరాటం చేసింది. వాట్సన్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అమాంగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెసెస్ బై ఫోర్బ్స్ అండ్ వ్యానిటీ ఫెయిర్. అయితే ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునేటువంటి నటి మణులలో ఈమె కూడా ఒకటి అని చెప్పేసి ఫోర్బ్స్ పత్రిక అండ్ వ్యానిటీ ఆఫ్ ఫెయిర్ పత్రిక ప్రకటించడం జరిగింది. అండ్ వాస్ నేమ్డ్ వన్ ఆఫ్ ద 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బై టైమ్ మ్యాగజైన్ ఇన్ 2015. 2015లో ప్రపంచంలో ప్రభావితమైనటువంటి 100 మంది మహిళల్లో ఈమె కూడా ఒకరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, మీరు ఎస్సే రాసేటప్పుడు ఈ చిన్న ఇన్ఫ్లుయెన్స్ రచయిత గురించి ఒక ఇంట్రడక్షన్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. లెసన్లోకి వెళ్తే Emma Watson was appointed UN Women Goodwill Ambassador in July 2014. ఈమె యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అందులో ఉమెన్ గుడ్ విల్ అంబాసిడర్గా ఈమె జూలై 2014లో అపాయింట్ చేయడం జరిగింది. అండ్ షీ గేవ్ ద స్పీచ్ ఎట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ న్యూయార్క్ ఎట్ ఎ స్పెషల్ ఈవెంట్ టు లాంచ్ ద హీ ఫర్ షీప్ కంపెయిన్. అయితే ఈమె యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్కి ఈమె హాజరైంది. అక్కడ న్యూయార్క్లో ఒక స్పీచ్ ఇచ్చింది. అది కూడా దేని సందర్భంగా అంటే హీ ఫర్ షీ కంపెయిన్, అంటే హీ ఫర్ షీ అనేటువంటి ఒక ఉద్యమం ప్రారంభించింది ఈమె. ఆ ఉద్యమం ప్రారంభోత్సవంలో ఇచ్చినటువంటి స్పీచే ఇది అనమాట. హీ ఫర్ షీ లాంచ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఆన్ సెప్టెంబర్ 20, 2014. ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే హీ ఫర్ షీ అనేటువంటిది 2014 సెప్టెంబర్ 20న ప్రారంభమైంది. ఈజ్ ఎ గ్లోబల్ సోలిటరీ మూమెంట్, ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. ఇది స్త్రీ పురుష భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఉద్యమం అనమాట. ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. ఇది దేనికోసం ప్రారంభించారంటే స్త్రీ పురుష లింగ సమానత్వం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్ ఇన్వైట్స్ మెన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ జెండర్స్ టు స్టాండ్ ఇన్ యూనిటీ విత్
women to create a bold, visible and united force for gender equality. ఇది ఏంది ఇది ఈ ఉద్యమం దేనికి తెలియజేస్తుందంటే పురుషులు కూడా ఇందులో పాలు పంచుకోవాలి. కేవలం స్త్రీ యొక్క సమానత్వం కోసం స్త్రీ మాత్రమే పోరాటం కాదు. ఇందులో పురుషులు కూడా భాగం కావాలి. ఎప్పుడైతే వాళ్ళు భాగం అవుతారో, యూనిటీ అవుతారో, దీంతో కలుస్తారో అప్పుడు ఒక మంచి సొసైటీ, ఒక మంచి ఫోర్స్ అనేటువంటిది ఏర్పాటవుతుంది. దానివల్ల లింగ సమానత్వాన్ని సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ది కంపెయిన్ ఎయిమ్స్ టు మోటివేట్ అండ్ మొబిలైజ్ 1 బిలియన్ మెన్ టు యాక్ట్ as a advocates for ending the inequalities that women and girls face globally. ఇక్కడ చూడండి ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ ఈక్వాలిటీస్ ఉంది కదా, ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ పెట్టుకోండి. అయితే దాదాపు ప్రపంచం మొత్తం కూడా ఎంతమంది మెన్ని కలెక్ట్ చేస్తారంటే దాదాపు 1 బిలియన్ పురుషుల్ని ఇది కలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా స్త్రీ పురుషుల యొక్క సమానత్వం కోసం వీళ్ళు పోరాటం చేస్తారు. అలాగే ఎండింగ్ ఇన్ఈక్వాలిటీస్ దట్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఫేస్ గ్లోబలీ. ఎవరైతే స్త్రీలు తర్వాత బాలికలు ఎవరైతే వీళ్ళు అసమానత్వాన్ని ఎదుర్కొంటున్నారో దాన్ని రూపుమాపడం కోసం పురుషుల యొక్క సహాయాన్ని వీళ్ళు తీసుకొని దాని నుంచి వీళ్ళు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ది లోగో రిప్రజెంట్స్ ఉమెన్ అండ్ మెన్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ జెండర్ ఈక్వాలిటీ. ఇక్కడ స్త్రీ సమానత్వం కోసం అంటే కేవలం స్త్రీ మాత్రమే కాదు, పురుషుడు కూడా అందులో భాగం కావాలి. అంటే ఈమె ప్రారంభించినటువంటి ఉద్యమానికి స్త్రీ మరియు పురుషుల యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయో, బయాలజికల్ సింబల్స్, వీటిని ఉపయోగిస్తూ ఒక సింబల్ ఏర్పాటు చేసింది. ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, అది అనమాట. మ్యాజెంటా, ద 2 స్ట్రాంగ్ కలర్స్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయి కదా, అయితే స్ట్రాంగ్ కలర్స్ మ్యాజెంటా అండ్ బ్లాక్ అగైన్స్ట్ ఏ వైట్ బ్యాక్గ్రౌండ్ signify individual identities and their convergence suggest the solidarity between women and men to achieve a common goal. అయితే సింబల్ కూడా ఏం తెలియజేస్తుందంటే బ్లాక్ అండ్ వైట్ రెండు కూడా కలిసాయి కదా, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఈ లింగ అసమానత్వాన్ని ఈ ప్రపంచం నుంచి పోగొట్టాలి అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేయాలి అని చెప్పేసి అన్నది. ఇంకొకటి లింగ సమానత్వం అనేది కేవలం స్త్రీలకు సంబంధించింది కాదు, పురుషులకు సంబంధించింది కూడా. ఇది కామన్ గోల్ కావాలి, స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఒక కామన్ గోల్ గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. షీ వాస్ designated as a goodwill ambassador. The celebrity advocates to use their talent, popularity and fame to assist the UN in addressing the interrelated issues of gender equality and the empowerment of women. అయితే ఎమ్మా వాట్సన్ యుఎన్ఓ గుడ్విల్ అంబాసిడర్గా ఈమె అపాయింట్ అయిన తర్వాత ఈ సెలబ్రిటీ ద్వారా మనం ఇలాంటి లింగ సమానత్వాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ సెలబ్రిటీని అక్కడ పెట్టారు. అడ్వకేట్స్ అంటే చెప్పడం లేదా అక్కడ బయటికి వెళ్ళి నలుగురికి చెప్పడం అనమాట, నథింగ్ బట్. ఓకే, టు యూస్ హర్ టాలెంట్, ఇక్కడ దేర్ అని ఉంది కదా, హర్ అని చెప్పండి. ఆ సెలబ్రిటీస్ ఉంటే అక్కడ దేర్ సరిపోతుంది. అండ్ పాపులారిటీ, ఎందుకంటే వీళ్ళు చాలా వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి వీళ్ళు ఏ చిన్న పని చేసినా కూడా ప్రపంచం వీళ్ళని గమనిస్తుంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ ద్వారా లింగ అసమానత్వాన్ని రూపుమాపడం సాధ్యం అని చెప్పేసి, అలాగే స్త్రీ సాధికారత కూడా ఇలాంటి వ్యక్తులు అవసరం అని చెప్పేసి యునైటెడ్ ఐక్యరాజ్య సమితి ఈమెని గుడ్విల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత యుఎన్ విమెన్ Goodwill Ambassador Emma Watson, approximately 13-minute speech at the UN has been variously described by the global media, citing the example of her own father and the suicide rate among the young men in UK. ఇక్కడ ఈమె యుఎన్ ఉమెన్ గుడ్విల్ అంబాసిడర్గా ఈమె నియమించిన తర్వాత ఇక్కడ దాదాపు ఈమె 13 నిమిషాల స్పీచ్ ఇచ్చిందనమాట. ఆ స్పీచ్ని చాలా మీడియాస్, ఒక్కొక్క మీడియా ఒక్కొక్క విధంగా ప్రచురించిందనమాట. అంటే ఈమె ఆ రోజు ఇచ్చినటువంటి ఆ స్పీచ్ మొత్తానికి ప్రపంచం మొత్తం స్త్రీ జాతికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది గాను, అలాగే సొసైటీలో చాలా పెను మార్పులు తెచ్చే విధంగా ఉందని చెప్పేసి గ్లోబల్ మీడియా వర్ణించడం జరిగింది. సైటింగ్ దానికి కారణం ఏంటంటే ఈమె చాలా విషయాలు తెలుసుకుంది. ఇక్కడ కేవలం అసమానత్వం అనేది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఉంది, వాళ్ళు కూడా స్ట్రెస్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్న యొక్క
ఆత్మహత్యనే ఈమె ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పింది. చాలామంది యంగ్ స్టార్సే యూకేలో చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయం కోణంతో ఈమె ఈ విషయం చెప్పింది. షీ కంక్లూడ్స్ దట్ మెన్ టూ డోంట్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఇంకా ఈమె ఏం చెప్తుందంటే ఈ విషయంలో కేవలం అసమానత అనేది స్త్రీకి మాత్రమే కాదు, పురుషుడికి కూడా ఉంది. పురుషుడు కూడా కంప్లీట్‌గా ఈ సొసైటీ నుంచి బెనిఫిట్స్ తీసుకోవడం లేదు అని చెప్పేటువంటి విషయం కూడా చెప్పింది. అండ్ దే టూ ఆర్ ఇంప్రిజన్డ్ బై జెండర్ స్టీరియోటైప్స్. ఇక వీరు కూడా ఏంటంటే ఒక బందీఖానాలో ఉన్నట్టే ఉన్నారు. ఓకే. స్టీరియోటైప్ అంటే ఇక్కడ కన్వెన్షనల్ పాత పద్ధతులు కావచ్చు. ఓకే. వాట్సన్ రిమైండ్స్ అండ్ ద ఆడియన్స్ దట్ హీ ఫర్ షీ దేర్‌ఫోర్ హీ ఫర్ షీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఉమెన్ బట్ అబౌట్ ఫ్రీడమ్. ఇక్కడ అతను ఆమె కోసం అని అంటే దీని అర్థం ఏంటంటే ఒకరికొకరు వారి యొక్క స్వేచ్ఛ కోసం అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ స్త్రీకి స్వేచ్ఛ ఉంది అంటే మనం క్లియర్గా చెప్పలేం, పురుషునికి స్వేచ్ఛ ఉందంటే కూడా చెప్పలేం. ఓకే. ఎవరికి వారు వారి యొక్క సంఖ్యలు ఉన్నాయన్నమాట. స్త్రీ స్వేచ్ఛగా తను ఎక్కడికి వెళ్ళలేదు, పురుషుడు కూడా స్వేచ్ఛగా ఏదైనా పని చేయాలంటే కూడా చేసేటటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా ఇంప్రిజన్డ్ అంటే బంధించబడ్డారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ సొసైటీ పెట్టినటువంటి వాటి నుంచి అని చెప్పేసి అన్నారు. జనరల్‌గా పురుష అహంకారం అంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో అటువంటిది ఏమీ లేదు. వాళ్ళు కూడా ఎంతో స్ట్రెస్‌ని అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో అసమానత్వాన్ని అనుభవిస్తున్నారని చెప్పేసి వాట్సన్ ఈ విషయంలో తెలిపింది. She remarks that when men free themselves from the restrictions of the gender stereotypes, it will quite naturally lead to a change in the status of women. ఎప్పుడైతే పురుషులు ఇలాంటి నిబంధన లేదా కంట్రోల్స్ నుంచి బయటపడతారో అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చాలా స్వేచ్ఛగా ఈ సొసైటీలో ఉంటారు. సహజంగా అప్పుడే వాళ్ళకు నిజమైనటువంటి మార్పు లభిస్తుంది అని చెప్పేసి తను చెప్పింది. ఆ తర్వాత షీ సేస్ ఈక్వాలిటీ విల్ రిమైన్ an unattainable goal for the next several decades. ఇక్కడ వీళ్ళ మధ్య అంతరం ఉంటే ఏమవుతుందంటే ఇంకా ఎన్ని దశాబ్దాలైనా సరే మనం ఈ విధంగానే ఉంటాం. సమానత్వాన్ని సాధించలేం. అయితే ఎప్పుడు సాధించవచ్చు అంటే ఎమ్మా వాట్సన్ concludes her speech by commending the in inadvertent feminists who believe in equality and assures them that even if a uniting word as an alternative the divisive word feminism. ఇక్కడ ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలి. ఓకేనా. ఇక్కడ యునైటింగ్ ద వర్డ్ ఉంది కదా, ఇలాంటి పదాలే మనకు స్వేచ్ఛని ఇస్తాయి, సమానత్వాన్ని ఇస్తాయి. అంతేకాని స్త్రీ వేరు పురుషుడు వేరు అనేటువంటి ఇలాంటి డివైడింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పటికీ కూడా సమానత్వాన్ని సాధించలేవు అని చెప్పేసి చెప్పింది. అండ్ ఫెమినిజం మే నాట్ yet be available. A uniting movement is now available in the form of he for she. ఇంకొకటి ఇక్కడ ఫెమినిజం అంటే స్త్రీవాదాన్ని సపోర్ట్ చేయడం అనమాట. అంటే స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీ ఉన్నత స్థాయికి రావాలి, స్త్రీకి సాధికారత కావాలి అని చెప్పేసి పోరాటం చేస్తుంటారు కదా, వాళ్ళని మనం ఫెమినిస్ట్స్ అంటారు. అటువంటి ఐడియాలజీని మనం ఫెమినిజం అంటారు. ఇక్కడ ఎమ్మా వాట్సన్ ఏం చెప్పారంటే అందరూ కూడా కలవాలి, యునైటింగ్ మూమెంట్, స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి కూడా దీన్ని ఈ లింగ సమానత్వాన్ని సాధించడానికి పోరాటం చేయాలి. అందుకోసమే హీ ఫర్ షీ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించామని చెప్పింది. వైల్ ఎమ్మా వాట్సన్ స్పీచ్ ఈస్ నో డౌట్ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ ఇట్స్ ఐడియా ఆర్ అల్లాయ్షిప్. ఇక్కడ అల్లాయ్షిప్ అంటే కలవడం అనమాట. అందరు వివిధ రకాలైనటువంటి గ్రూప్స్ అంతా కూడా కలిసి ముందుకు నడవడం అనమాట. ఈ స్పీచ్లో ఆమె అదే చెప్పింది, దాన్నే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. It is undisputable that her celebrity status has contributed significantly to its popularity. ఓకే. ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సెలబ్రిటీ చెప్పినటువంటి ఈ విషయాలు ప్రపంచమంతా కూడా విన్నారు. అలాగే చాలా మంది ముందరికి వచ్చారు. వాళ్ళ యొక్క సేవలు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు ముందరికి వచ్చారు. కాబట్టి ఈ మూమెంట్ చాలా పాపులారిటీ తీసుకుంది. However, the star image of the speaker can sometimes also divert attention from what is being said as well as the issue being addressed. అయితే కొన్నిసార్లు ఏ విధంగానైనా సరే మనం ఒక ఉద్యమం చేస్తున్నామంటే ఆ ఉద్యమం అదే దారిలో కాకుండా కొన్నిసార్లు డైవర్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అంటుంది. ఇక్కడ యుఎన్ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ జోక్డ్ షీఈస్ బీన్ వేవింగ్ ఏ మ్యాజిక్ వ్యాండ్. ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్పిందంటే
ఉద్యమాన్ని పక్కదో పట్టించాలా అని చెప్పేసి ఒక పదం ఇక్కడ యూజ్ చేసింది కదా! అది ఎలా అవుతుందంటే చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు వరల్డ్ వైడ్‌గా ఈమెని విమర్శించారు ఫస్ట్. ఈమె ఏంటి సినిమా యాక్ట్రెస్ వచ్చి ఇక్కడ సినిమాలో చేసినట్టు ఇక్కడ మనకు స్త్రీ సాధికారం సాధిస్తుందంటే ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈమెకు క్రిటిసైజ్ చేశారు. ఈమె మీద జోక్ కూడా వేశారు. ఈ జోక్ ఎవరు వేశారంటే యూఎన్ జనరల్ సెక్రటరీ బాన్ కి మూనే స్వయంగా వేశాడు. ఏమంటే షీ ఈస్ బీన్ వేవింగ్ ఏ మ్యాజిక్ వైండ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తుంది ఆమె వచ్చి మంత్రదండం ఊపుతుంది మొత్తం ప్రపంచమంతా స్త్రీ సాధికారం సాధిస్తుంది అన్నట్టుగా జోక్ చేశాడు. ఎందుకంటే ఈమె హ్యారీ పాటర్‌లో చేసినటువంటి క్యారెక్టర్ అలాంటిది కదా! సో, ఆ విధంగా ఇలా పోల్చి చెప్పాడు. జోక్ చేశాడు. అయితే ఈయనతో పాటు చాలా మంది ఈమెని విమర్శించారు. క్రిటిసైజ్ చేశారన్నమాట. ఓకే. And her speech was also criticized. Finally, she concludes that gender equality can be achieved by inviting the men's involvement. ఇక చివరిగా ఆమె స్పీచ్ ఎలా ముగించిందంటే, ఇక్కడ లింగ సమానత్వం సాధించాలంటే కేవలం స్త్రీ మాత్రమే కాదు, పురుషుని ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండాలి. తను కూడా ఈ ఈ ఉద్యమానికి ఆహ్వానించాలి. అప్పుడే ఈ జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని మనం సాధించవచ్చు అని చెప్పేసి ఈ విషయం చెప్పి ముగించింది. ఓకేనా? ఇలా ఇది అన్నమాట సమ్మరీకి సంబంధించి. మీరు ఇలాగే నోట్స్‌లో రాసుకుంటూ ఇలాగే ప్రిపేర్ కండి. ఓకే. ఈ ఎస్సే మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది, విలువైన సమాచారం ఇచ్చింది, మీకు న్యాయం చేసిందంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లేదు అంటే మీ ఇష్టం. ఓకే. ఇంకా ఇంకోటేంటంటే ఈ విషయం ఇందులో చాలా విషయాలు చెప్పారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ కూడా. మీరు 1కి 2 సార్లు వినండి. వింటేనే బాగా అర్థమవుతుంది. అప్పుడే మీరు ఎస్సే బాగా రాయగలుగుతారు. ఓకేనా? ఓకే. దిస్ ఈస్ ద వీడియో అబౌట్ జెండర్ ఈక్వాలిటీ ఈజ్ యువర్ ఇష్యూ టు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.